తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరపనున్నారు. ఈ విస్తరణ ద్వారా పాలనా వ్యవహారాలలో మరింత సమర్థతను తీసుకురావాలని, అలాగే పార్టీలో సమతూకాన్ని సాధించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త మంత్రుల ఎంపికలో కీలక అంశాలు ఇవే. కొత్త మంత్రుల ఎంపికలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. సామాజిక సమీకరణాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాల ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా జాబితాను రూపొందించే అవకాశం ఉంది. పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం ఏ క్షణమైనా కొత్త మంత్రులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుత తెలంగాణ కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో ఈ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను అధిష్టానం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ కేబినెట్ విస్తరణ తెలంగాణ రాజకీయాలలో నూతన సమీకరణాలకు, ఆశలకు తెరలేపే అవకాశం ఉంది.